ఈరోజు మనం భయం లేనివాడు అనే కథ చెప్పుకుందాం. ఈ కథను రచించిన వారు ఆర్ రేవతి గారు. రాజయ్యకి ఒక్కడే కొడుకు. వాడికి రాము అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగాడు. రాముకు గారాబం ఎక్కువ కావడంతో బొత్తిగా భయం భక్తి కూడా లేకుండా పోయాయి. మరీ విచిత్రమైన విషయం ఏమిటంటే వాడికి భయం అంటే అసలు తెలీదు. చీకట్లో ఒంటరిగా ఎంత దూరమైన వెళ్ళడానికి, అర్ధరాత్రి జనసంచారం లేని చోటుకు వెళ్ళడానికి కూడా వాడు భయపడేవాడు కాదు. రాజయ్యకి రాము ఒక పెద్ద సమస్య అయిపోయాడు. భయం లేకపోవడం అన్నది ఒక పెద్ద విశేషమే. అయినా దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఏర్పడవచ్చు. భయం లేకుండా ఏ పులి ముందుకు వెళ్ళి నిలబడితే అది రామును అమాంతం కబళించవచ్చు. రాజయ్య రాముకు భయపడడం నేర్పాలనుకున్నాడు. ఒకసారి అర్ధరాత్రి వేళ ఊరవతల ఉన్న మర్రి చెట్టు ఎక్కి చిగురుటాకులు కోసుకురమ్మని చెప్పాడు. ఈలోగా ఒక మనిషిని భయంకరంగా తయారు చేసి చెట్టు పైన నిలబెట్టాడు. రాము నిర్భయంగా చెట్టెక్కేసరికి పైన ఉన్న మనిషి పెద్దగా కేకలు వేసి భయపెట్టాడు. రాము భయపడలేదు సరికదా, వాడిని లాగి కిందికి తోసేశాడు. వాడు లబోదిబోమని పరిగెత్తి రాజయ్యకు చెప్పుకున్నాడు. రాజయ్య రామును ఇలా ఎన్నో విధాలుగా భయపెట్టాలని చూశాడు. దేనికి వాడు చెల్లించలేదు. రాముకి 20 ఏళ్ళు వచ్చాయి. వాడు ఇక్కడ ఉంటే ఇక ఏమీ లాభం లేదని ఊళ్ళు పట్టణాలు తిరిగితే ఎలాగైనా భయంతో పాటు కొంత లోకజ్ఞానం కూడా నేర్చుకుంటాడని రాజయ్య వాడికి కొంత డబ్బు ఇచ్చి 2-3 నెలల పాటు తిరిగి రమ్మని చెప్పాడు. రాము ఒక పట్టణం చేరుకున్నాడు. అక్కడి వింతలు చూసి రాత్రి కాగానే ఊరి చివర ఉన్న సత్రంలో నిద్రపోవడానికి వెళ్ళాడు. సత్రం వైపుగా వెళుతున్న రాముని చూసిన ఒక వ్యక్తి అటుగా వెళ్ళవద్దని, అర్ధరాత్రి వేళ ఆ ప్రాంతంలో దయ్యాలు తిరుగాడుతాయని హెచ్చరించాడు. రాము లక్ష్య పెట్టలేదు. అర్ధరాత్రి కాగానే దయ్యాలు అటువైపుగా వచ్చి రామును చూసి నవ్వాయి. ఆ నవ్వుకు అతను లేచి, మీరేనా దయ్యాలు అని అడిగాడు. దయ్యాలు గొల్లున నవ్వి రామును పైకెత్తి పాటలు పాడుతూ ఊరవతల పాడుబడి ఉన్న పెద్ద భవనానికి తీసుకువెళ్ళాయి. దాన్ని దయ్యాలు తమ కోటగా ఉపయోగించుకుంటున్నాయి. ఆ కోటలో రాజు, అతని భార్య, కూతురు ఉంటారు. రాముకి దయ్యాలు మోసుకు వెళ్ళడం వినోదంగా కనిపించింది. లోపలికి తీసుకెళ్ళి అవి అతన్ని ఒక మంచం మీద విసిరేశాయి. మంచం గిర్రున తిరిగింది. రాము భలే 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 బాగుంది అని ఆనందించసాగాడు. దయ్యాలకు మతిపోయింది. తాము ఎవరి దగ్గరికి వెళ్ళినా తమను చూడగానే భయపడతారు. అలాంటిది వీడు భయపడలేదు సరికదా, మంచం తిరుగుతూ ఉంటే వినోదిస్తున్నాడు. వీడి సంగతి వింతగా ఉన్నదని ఆ విషయం రాజుగారితో చెప్పాయి. దయ్యాల రాజు జానెడు పొడుగు, దానికి తోడు 3 గడ్డంతో విచిత్రంగా ఉంటాడు. అతను నడుస్తూ ఉంటే గడ్డం నేల మీద జీరాడుతూ ఉంటుంది. రాము సంగతి వినగానే దయ్యాల రాజు కోపంగా మంచం దగ్గరికి వచ్చాడు. అతన్ని ఆకారం చూడగానే రాముకు మరింత వినోదం కలిగింది. అతను చప్పట్లు చరుస్తూ దయ్యాల రాజు చేతిలో ఉన్న గొడ్డలిని లాక్కున్నాడు. రాజుకు మరింత కోపం వచ్చి మంచాన్ని బాగా జోరుగా తిప్పినా అతనికి ఆనందం అధికమవుతుందే కానీ దేనికి అతను భయపడడం లేదు. పైగా తన చేతిలో ఉన్న గొడ్డలితో రాజు గడ్డం మీద కొట్టాడు. ఆ గడ్డం గచ్చులో కూరుకుపోయింది. జానెడు రాజు పైకి వేలాడసాగాడు. బాబోయ్, నన్ను లాగి నీకేం కావాలన్నా ఇస్తాను అన్నాడు దయ్యాల రాజు. రాము అతని గడ్డాన్ని గచ్చులోంచి గట్టిగా లాగాడు. నువ్వు చాలా ధైర్యవంతుడివి. నీలాంటి వాడిని నేను చూడలేదు. నీకు నా దగ్గరున్న డబ్బు ఇస్తాను, తీసుకో. అలాగే నా కూతుర్ని కూడా వివాహం చేసుకో అన్నాడు దయ్యాల రాజు. అతని కూతురు మనిషే, ఒక రాజు కూతురు. తనకి పిల్లలు లేరని చిన్నప్పుడే దయ్యాల రాజు ఆమెను ఎత్తుకొచ్చాడు. రాము ఆమెను తీసుకొని సరాసరి రాజుగారి కోటకు వెళ్ళాడు. చిన్నప్పటి నుంచి కనిపించకుండా పోయిన తన కూతురు ఒక్కసారి కనిపించగానే రాజు ఎంతగానో ఆనందించాడు. రామును అభినందించి వైభవంగా తన కోటలో ఉత్సవం జరిపాడు. ఆ ఉత్సవానికి రాము తండ్రి కూడా వచ్చాడు. తన కొడుకుకు భయం లేకపోవడం వల్లనే
అంతటి అదృష్టం పట్టిందని అతను నమ్మినా అది ఎప్పటికైనా ప్రమాదం కలిగిస్తుందన్న విచారం అతన్ని వదల్లేదు. రాముకు భయం తెలియదని మీరు విచారించకండి. ధైర్య సాహసాలు ప్రతి వారికి ఉండవు. అయితే దానితో పాటు జాగ్రత్త అనేది అవసరం. అతను ఏ పని చేసినా జాగరూకతతో ఉండగలిగితే చాలు. అతను సాధించలేనిదనేదే ఉండదు. జాగ్రత్త తెలుసుకుంటే అతని జీవితానికి ఏ భయమూ ఉండదు కదా అన్నాడు రాజు. కథ సమాప్తం. ఈ చిన్న కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఆత్మీయులతో షేర్ చేసుకోండి. ధన్యవాదాలు.